ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై వివాదం కొనసాగుతోంది. పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళనతో ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ విధానంపై కోర్టులో కేసు నడుస్తోందని పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కానీ ఏపీపీఎస్సీ మాత్రం పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఏపీలో గ్రూప్ 2 పరీక్షల వివాదం ప్రభుత్వాన్ని తాకింది. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రకటించిన ఫలితాల్లో 90,000 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. వీరికి ఆదివారం మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే గ్రూప్ 2 పరీక్షలు నిలిపివేయాలని అనేక మంది హైకోర్టును ఆశ్రయించారు. రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయని గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పినప్పటికీ రోస్టర్ అంశంపై వచ్చే నెల 11న మరోమారు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలతో పాటు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం, శనివారం ఆందోళనలు జరగడంతో పాటు అనేక మంది అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సోషల్ మీడియాతో పాటు వ్యక్తిగతంగా మెసేజ్లు పంపించారు. ఇక అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి నారా లోకేష్ న్యాయ నిపుణులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించారు. ఇక గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, అభ్యర్థుల ఆందోళన తమ దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలను పరిశీలించామని తెలిపారు. మంత్రి లోకేష్ ప్రకటనతో ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శికి జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు. రోస్టర్ అంశంపై హైకోర్టులో పిటిషన్ ఉందని, ఈ పిటిషన్ పై వచ్చే నెల 11కి వాయిదా పడిందని ప్రభుత్వం చెబుతోంది. కోర్టులో ఉన్న అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. హైకోర్టులో ప్రభుత్వం పూర్తి వివరణతో అఫిడవిట్ దాఖలు చేసిన అనంతరం హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వం నడుచుకుంటుందని లేఖలో పేర్కొన్నారు. అప్పటి వరకు పరీక్షల నిర్వహణ తేదీలను రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు గ్రూప్ 2 పరీక్ష ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం యథాతథంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. ఏపీపీఎస్సీ ప్రకటనలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.